వెల్కమ్ టు కల్పన వంటశాల. మా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కొరకు బెల్ నొక్కండి. కరకరలాడే పలుచటి దోశలను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో 4 గ్లాసుల పచ్చి బియ్యం, 4 గ్లాసుల ఉప్పుడు బియ్యము, 1 గ్లాసు మినప్పప్పు, 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. మీరు కొలతగా ఏదైనా తీసుకోండి. 1:1:1/4 రేషియోలో తీసుకోండి. ఇలా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీరు పోసి మినిమం 6 అవర్స్ నానబెట్టుకోవాలి. గ్రైండర్లో పిండిని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. మధ్యాహ్నం 1-2 ప్రాంతంలో బియ్యం నానబెట్టుకుంటే సాయంత్రం 8 గంటల ప్రాంతంలో పిండిని రుబ్బుకోవచ్చు. రుబ్బిన పిండిని మూత పెట్టుకొని రాత్రంతా పులియబెట్టాలి. పులిసిన పిండిని బాగా కలుపుకొని ఉదయాన్నే మనకు కావలసినంత వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో చిటికెడు సోడా, తగినంత ఉప్పు, కొద్దిగా నీరు పోసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఒక గరిటె పిండిని తీసుకొని ఇలా పలుచగా దోశను వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన ఇలా కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇలా ఎర్రగా కాలిన తర్వాత దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. పలుచటి కరకరలాడే ప్లెయిన్ దోశ రెడీ. మా వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.